ఆంజనేయ స్వామి వారు లంకకు వెళ్లి రావణాసురుడి ముందర తన తోకతో చేసిన ఆసనంపై కూర్చుంటాడు కదా, అది చూడండి. ఆ దృశ్యాన్ని ఇక్కడ చెక్కారు శిల్పంగా. మొత్తం రామాయణాన్ని, మహాభారత చరిత్రను ఇక్కడ ఈ శిల్పాలుగా చెక్కారనమాట ఈ ఆలయంపై. నేను ఇప్పుడు ఒక ఆలయం దగ్గరకు వచ్చాను. ఇక్కడ ఈ ఆలయ గోడలపై శిల్పాలు చూసి నిజంగా ఆశ్చర్యపోయినాను. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. 2 కళ్ళు సరిపోవట్లేదు అవన్నీ చూడాలంటే. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తా. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని. అలాగే ఆంజనేయ స్వామి వారు అశోకవనంలో కూర్చున్న సీతమ్మ వారికి ఉంగరం ఇస్తున్న దృశ్యాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఆలయం అనంతపురం జిల్లాలోని తాడపత్రి పట్టణంలో ఉన్న శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయం అన్నమాట. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని విజిట్ చేయండి. ఇక్కడ మీరు దగ్గరికి వచ్చి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయండి. ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ శిల్పాలు. నేను చూపించేటివి కొన్ని, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ.